ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఓడిపోతాడు. కానీ ఓడిపోవడమే అంతం కాదు. అనిత చదువులో, జీవితంలో ఎన్నోసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయింది. ఆమె చేతుల్లో ఫెయిల్యూర్మేమో కన్నీళ్లు వస్తున్నాయి. అనిత ప్రతిసారి ప్రయత్నించేది, కానీ ఫలితం మాత్రం నెగిటివ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ అందరూ ఆమెను చూసి నవ్వారు. నీ వల్ల కాదు అని చెప్పారు. ఆమె కూడా ఓసారి నమ్మేసింది, తన వల్ల కాదు అని. అనిత చిన్నప్పుడు తన తండ్రితో కలిసి సైకిల్ తొక్కడానికి బయటికి వెళ్తుంది. తన తండ్రి కొద్దిసేపు తనని అలాగే పట్టుకుని నడిపించారు. కొద్దిసేపటి తర్వాత అనిత, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పారు. అనిత అప్పుడు సరే నాన్న అన్నదే. అనిత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కింద పడిపోయింది. బాధపడుతుంది, ఏడుస్తుంది. దెబ్బలు తగిలాయి కదా. అప్పుడు తండ్రి తన దగ్గరికి వెళ్ళి, అనిత, పడిపోతే ఏమవుతుంది? మళ్ళీ లేచి ప్రయత్నించు. ఓడిపోతే నేర్చుకుంటావు, మళ్ళీ ప్రయత్నిస్తేనే నెగ్గుతావు అని అన్నారు. అని అంటూ కింద పడిపోయిన అనితని చెయ్యిచ్చి పైకి లేపి మళ్ళీ మొదలుపెట్టమని చెప్తారు. నువ్వు ఓడిపోవడమే, నువ్వు ఓడిపోయినట్టు కాదు. నువ్వు మళ్ళీ లేచి ప్రయత్నించకపోతే మాత్రమే ఓడిపోతావు. ఆ మాటలకి అనిత చిన్న నవ్వుతో మళ్ళీ ప్రయత్నిస్తుంది. చివరికి సైకిల్ నడపడం నేర్చుకుంటుంది. ఇలా తన తండ్రి తనతో అన్న మాటలు గుర్తు చేసుకుని కన్నీళ్లు తుడుచుకుని తన నోట్స్ తీసుకుని మళ్ళీ చదవడం మొదలు పెడుతుంది. చూడండి, మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు పడిపోతామో తెలుసా? కానీ మళ్ళీ లేచి ప్రయత్నించడమే మన నిజమైన విజయం. అనిత పరీక్ష రాసేందుకు వెళ్తుంది. పరీక్ష హాల్లోకి నడుస్తూ తన తండ్రి మాటలు గుర్తు చేసుకుంటుంది. నువ్వు ఓడిపోయావు అనుకోకు. ఓటమి అనేది ఒక స్టాప్ సిగ్నల్ కాదు, అది ఒక పాఠం మాత్రమే. మళ్ళీ మొదలుపెట్టు, ఈసారి నీ నమ్మకంతో, నీ పట్టుదలతో. ఎందుకంటే నిజమైన విజయం ఓడిపోతే కాదు, లేచి మళ్ళీ ప్రయత్నించే వారికే వస్తుంది. అనిత పరీక్ష రాసి బయటకొస్తుంది. ముఖంలో సంతృప్తి, నమ్మకం కనిపిస్తుంది. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేచి ముందుకు సాగడం గొప్పదే. నువ్వు ఓడిపోయావు అనుకోకు, మొదలుపెట్టు మళ్ళీ.